నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాదు కమిషన్ల ప్రభుత్వం నడుస్తుంది హాజీపూర్ మండల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు విలేకరుల ముసుగులో అక్రమ దందాలకు పాల్పడుతున్న 7గురిని అరెస్టు చేసిన నీల్వాయు పోలీస్ అధికారులు నిందితుల వద్ద నుండి ఒక కారు 90,000 నగదు స్వాధీనం బెదిరింపులకు పాల్పడితే సమాచారం అందించాలన్న ఏసీపీ వెంకటేశ్వర్లు మంచిర్యాల జిల్లా బొక్కలగుట్ట సమీపంలో ఘనంగా గాంధారి జిల్లా మైసమ్మ జాతర ఈ నెల 14, 15, 16 తేదీల్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తి మందమరి ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ జి రాజు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కమిషన్ల ప్రభుత్వంగా మారిందని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆరోపించారు. మంగళవారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు నివాసంలో హాజీపూర్ మండలం టీఆర్ఎస్ పార్టీ సమావేశంలో పాల్గొని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలు హామీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఇచ్చిన ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని తెలిపారు. రాష్ట్రంలో జిల్లాలో కాంట్రాక్టర్లకు సర్పంచులకు చెల్లించాల్సిన బిల్లులు అనుమతి మంజూరు కోసం 10% వసూలు చేస్తున్నారని ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదని కమిషన్ల ప్రభుత్వమని అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో టీఆర్ఎస్ గుర్తుకే ఓటు వేస్తారని ప్రజల మద్దతు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉందని కార్యకర్తలందరూ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రైతు కూలీలకు 12,000 మహిళలకు 2,500 విద్యార్థులకు స్కూటీలని నిరుద్యోగులకు 4,000 ఈ కార్యక్రమాన్ని అన్ని వాగ్దానాలు ఇచ్చారు, నెరవేర్చలేకపోయారు. ఒక ముఖ్యమంత్రి గారే స్వయంగా 15th ఆగస్టు అన్నారు. 5 మాసాలు అయింది, ఎంతో మందికి ఏం సంతమయ్యారు. 40% ఈ 2 లక్షల రుణమాఫీ చేయలేకపోయారు. 7,500 ఆడికి పరిమితం అయ్యారు. ఇది కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రతి ఒక్కరూ వాళ్ళని తిట్టే కార్యక్రమం అంతటి మొదలైంది. ఈ రోజుల్లో కాంగ్రెస్ పార్టీని నాయకులు తిట్టే కార్యక్రమం మొదలైంది. మన గ్రామ సభలు పెట్టినప్పుడు ఎంతమంది ఎమ్మెల్యే చెప్పారు, మొక్క చాటేసుకున్నారు, పేరు వాళ్ళు నిలదీశారు. దాన్ని అర్థం చేసుకోండి. అదే కాకుండా ఇలా ఎటుపోతుంది ప్రభుత్వం. ఇలా ఇది ప్రధానమైన ఒక విషయం. ఎవరైనా కాంట్రాక్టులు కానీ ఇతరత్ర బిల్లులు కానీ సర్పంచులు రావాల్సిన బకాయిలు కానీ ఇంకా ఏదైనా ప్రభుత్వం నుంచి డబ్బు మంజూరు కావాలంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి మంజూరు కావాలంటే 10% కమిషన్. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే బిల్లు రావాలంటే 10% ఇతనే బిల్లు ఇచ్చే కార్యక్రమం మొదలైంది. ఎప్పుడు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కాంట్రాక్ట్ చేసి అతను లాభమే 4-5% రానప్పుడు 10% కమిషన్ మీరు డైరెక్ట్ గా తీసుకుంటారంటే అసలు ఏ మొగాలు పెట్టుకుని మీరు ఓటర్ కాకుండా చెప్పండి. ఏ మొగాలు పెట్టుకుని ఓటు అడుగుతారు? ఒకవేళ పనులు బంద్ చేశారు, కాంట్రాక్టులు పనిచేస్తలేరు, నష్టపోతున్నారు. అన్ని విధాల ఆ రకంగా ఇలా కాంగ్రెస్ పార్టీ గతంలో కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తే అక్కడ 4 రూపాయలు ఇక్కడ ఓడగొట్టారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంటుంది. అదే కాకుండా కేసీఆర్ పాలన బాగున్నది, ఎంతో మంది ఇలా మెచ్చుకుంటున్నారు. కేసీఆర్ పాలన ఇవాళ అభినందిస్తున్నారు. రేవంత్ రెడ్డి పాలన ఏంటి చెప్పండి. ఇలా ఎంతమంది మీరు జైల్లో పెడుతున్నదే, సొంత నియోజకవర్గాల జైలు మొత్తం రాష్ట్రం మొత్తం ఇదే జైల్లో పెట్టే కార్యక్రమం. అక్కడ రేవంత్ రెడ్డి పాలన, ఇక్కడ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ పాలన చూస్తున్నాం కదా. ఈ ప్రాంత చరిత్రలో 52 నుంచి ఇప్పటిదాకా ఎంతమంది ఎమ్మెల్యే గెలిచినప్పటికీ ఏ ఎమ్మెల్యే కూడా చెడ్డ పేరు తెచ్చుకోలేదు. ఇలా ఆయన దాడులు, బెదిరింపులు, తప్పుడు కేసులు, పుష్కలంగా డబ్బులు వసూలు చేసే కార్యక్రమం. తప్పు లేకుండా జైల్లో పెడితే మీరు హీరోలు కాదు, మీరు జీరోలు. రేపు ఎన్నికల్లో జీరోలు ఉంటారు. ప్రజలు గుణపాఠం చెప్తున్నా కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఇంత అన్యాయం ఉంటుందా? ప్రజలు దేనికోసం ఓటేశారు? ప్రజలు మంచి పరిపాలించాలని ఓటేసింది తప్ప దోసుకునే గారు అక్కడ ముఖ్యమంత్రి గారు అక్కడ ఆ రకంగా పోతే ఇక్కడ ఈ రకంగా ఎల్లంపల్లి అవి రాలేదు మాటిమాటికి మాట్లాడింది. పట్టణాలు వెళ్ళినాయి, డబ్బులు వచ్చినాయా? 1 టైం సెటిల్మెంట్ వచ్చిందా? 70,000 ఇళ్ల బాబతి వచ్చినాయా? 2 లక్షల కూలి డబ్బులు వచ్చినాయా? ఎక్కువ భూమి అంటే 4 కన్నా ఎక్కువ భూమి అది మనం తయారు అది వచ్చిందా? ఏది వచ్చింది చెప్పండి. 83 కోట్లతో మన ఫౌండేషన్ వేసాం. పట్టణపల్లి శాంక్షన్ తీసుకున్నాం. టెండర్ ప్రాసెస్ ఎన్నికల ముందు ఫౌండేషన్ వేసుకున్నాం. ప్రభుత్వం వచ్చిన అది ఏం చేయాలి? ఇవాళ నీళ్ళు వస్తున్నాయి చెప్పండి. ఇలా గూడెం లిఫ్ట్ రోడ్డు దాడుతున్నాయా? ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఈ పడతపల్లి లిఫ్ట్ చేయడం కదా. ఆ ఊళ్ళకైతే డబ్బులే తిప్పాలి. ఎల్లంపల్లి నిర్వాసం మొత్తం డబ్బులు ఇప్పాలి కదా. గడుపులో పట్టాలు ఇవ్వాలి కదా. ఎక్కడ భయపడే అవసరం లేదు. ఎంపీటీసీలు భయపడే అవసరం లేదు. జడ్పీటీసీలు బ్రహ్మాండంగా పట్టేస్తారు రాసి పెట్టుకొని. సర్పంచ్ లో గుర్తు లేదు. జడ్పీటీసీ మొత్తం మండలం అది వేరే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక జడ్పీటీసీ అంటే మనం గెలిచినట్టే రాసి పెట్టుకోండి. ఎందుకు ఈ మాట మాట్లాడుతుందంటే
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు. వాళ్ళకు వ్యతిరేకంగా ఖచ్చితంగా బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వం మనం ఓటు వేయవలసిందే, కారు గుర్తుకు గుద్దవలసిందే. ఈ రోజు ప్రజలు నిర్ణయించుకున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మాఘ పౌర్ణమి సందర్భంగా మంచిర్యాల గోదావరి తీరంలోని శ్రీ గౌతమేశ్వర ఆలయం ప్రాంగణంలో మంచిర్యాల వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో 152 ఆర్యవైశ్య దంపతులతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తున్న వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ గడియారం బాలాజీ శర్మ వేద మంత్రాల మధ్య సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను వైభవంగా చేయించారు. గత 3 సంవత్సరాలుగా గౌతమేశ్వర ఆలయంలో ప్రతి నెల పౌర్ణమి రోజున 11 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహిస్తుండగా బుధవారం మాఘ పౌర్ణమి సందర్భంగా 102 గోత్రాల ఆర్యవైశ్యులు 152 జంటలతో ఈ వ్రతాలను నిర్వహించారు. ఈ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలలో వాసవి క్లబ్ అంతర్జాతీయ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ ముక్తా శ్రీనివాస్, ప్రోగ్రాం చైర్మన్ పడకంటి శ్రీనివాస్, ఆలయ ఫౌండర్ గోపగారి శ్రీదేవి, రీజియన్ చైర్మన్ కేశెట్టి వంశీకృష్ణ, ప్రోగ్రాం క్యాషియర్ నక్రే కొమ్ముల రాజేంద్ర ప్రసాద్ తో పాటు మంచిర్యాల వాసవి క్లబ్, వనితా క్లబ్, కపుల్స్ క్లబ్, యూత్ క్లబ్ నాయకులు, దాతలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మంచిర్యాల గోదావరి నదీ తీరాన గల రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో వాసవి క్లబ్స్ మంచిర్యాల వారి ఆధ్వర్యంలో 151 జంటలతోటి ఇలా మాఘ పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో గత 3 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ యొక్క 3 సంవత్సరాలలో ఇప్పటికీ 454 జంటలతోటి మేము ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం. ఈరోజు 152 జంటలతోటి చేయడం అనేది చాలా గొప్ప విషయంగా మేము అనుకుంటున్నాం. అలాగే ఇట్టి కార్యక్రమానికి సహకరించిన దాతలకు కానీ వచ్చిన భక్తులకు కానీ ఈరోజు కూర్చున్న ప్రతి ఒక్క జంటకు మా వాసవి క్లబ్ తరఫున ప్రతి ఒక్కరికి మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు మేము ఇంకా ఎన్నో చేస్తాము. ఇలాంటిది వాసవి క్లబ్స్ ఆధ్వర్యం లోపల రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జనాల్లో ఒక శాంతికి నిర్వచనంగా మేము చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు 152 జంటలతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తాం. వాసవి క్లబ్స్లో 102 గోత్రాల ఆర్యవైశ్యులు ఉంటారు. మేము 102 గోత్రాల ఆర్యవైశ్యులతో ఈ యొక్క కార్యక్రమం చేద్దామని ఆలోచించుకుంటే ఈరోజు ఇక్కడ 68 మంది గోత్రాలతోటి కూర్చున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఒక 68 మంది గోత్రాలను ఒకే కాడ సమీకరించడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి కార్యక్రమానికి ఇలా వాసవి క్లబ్ కోరుకున్నది. ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులకు కానీ అలాగే సహకరించిన దాతలకు కానీ ఈరోజు ఇక్కడ జంటలుగా కూర్చున్న వారందరికీ శిరస్సు వంచి వందనాలు చేస్తూ జై వాసవి. ఈరోజు మాఘ పౌర్ణమి సందర్భంగా 150 జంటలచే అత్యంత వైభవంతంగా స్వామిరేఖ సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతున్నాయి. ఇది ఈ ఆర్యవైశ్యుల సహకారంతో ఎంతో ఘనంగా ఈ ఆలయంలో జరుగుతున్నాయి. వారందరికీ ధన్యవాదాలు. ఆ స్వామి ఆశీస్సులు అందరికీ సదా ఉండాలని పేరు పేరుగా నమస్కరిస్తూ మరొకసారి దాతలకు ఒక్కొక్కరు అందరూ దీనికి సహకరించిన దాతలందరికీ
ఆర్య వైశ్యులందరికీ, భక్తులందరికీ, విచ్చేసిన భక్తులందరికీ ఈ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఎల్లవేళలా ధన్యవాదాలు. గత 2 సంవత్సరాల నుంచి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో 454 జంటలతోటి సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించి ఈరోజు 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం జరిగింది. ఇప్పటి వరకు కన్నీ విని ఎరగని విధంగా గోదావరి తీరంలో 151 జంటలతోటి మా వాసవి క్లబ్స్ కపుల్స్, వనిత యూత్ క్లబ్ ఆధ్వర్యంలో పెద్దలు ఆలయ వ్యవస్థాపకురాలు శ్రీదేవి గౌడ్ మేడం సహకారంతో మరియు వాసవి క్లబ్ పెద్దలు ముస్తా శ్రీనివాస్ గారు, మిగతా పెద్దలందరి సహకారంతో ఈరోజు పెద్ద మొత్తంలో దాతల సహకారంతో సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క దాతలకు, కూర్చున్న దంపతులందరికీ మా వాసవి క్లబ్ తరఫున, మా భక్త బృందం తరఫున మరియు ఆలయం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రం మంచిర్యాల మున్సిపల్ పరిధిలో ఈ రోజు మాజీ మున్సిపల్ 34వ మాజీ కౌన్సిలర్ మాదంశెట్టి సత్యనారాయణ రమాదేవి వార్డులో పరిశుభ్రత పాటించడంలో భాగంగా మున్సిపల్ కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ మాదంశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ గత 4 పర్యాయాలుగా మున్సిపల్ కౌన్సిలర్ గా పనిచేశారని, ఇందులో విజయం సాధించడంలో ప్రముఖ పాత్ర వహించిన ఆ వార్డు ప్రజలకు పారిశుద్ధ్యం, పరిశుభ్రత పాటించిన కార్మికులే ముఖ్యమని అన్నారు. అందుకోసమే ఈ రోజు పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలు పెట్టి అందరినీ సన్మానించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గుంగళ్ల శంకర్, కాజామియా, ఆర్యవైశ్య సంఘం నాయకులు, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గత 25 సంవత్సరాలుగా అంటే 4 సార్లు ఎన్నిక కావడం జరిగింది. మంచిర్యాలలో ఉన్న మంచివాడు అంటే అన్ని మంచి వాడులే కానీ అందులో మంచివాడుగా గుర్తింపు పొంది నాకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి వార్డు ఓటర్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాము. మరి మంచిర్యాల సిటీ కూడా ఇంత డెవలప్మెంట్ కావాలంటే వాస్తవంగా ఏంటంటే ప్రతి ప్రాంతంలో కార్మికులు తక్కువ ఉంటారు. మా సెంట్రల్ సిటీ కాబట్టి క్లీనింగ్ చేసేవారు ఎక్కువ ఉంటారు. కాబట్టి ఈ 5 సంవత్సరాలు కాలం అయిన తర్వాత నేను ఇన్ని రోజులు మన వాటిలో నీట్గా ఉండడానికి సేవ చేసిన కార్మికులు, మహిళా సోదరులు, అలాగే పురుషులందరూ కూడా మా తరపున, మా కుటుంబ సభ్యుల తరపున, మా మిత్రులందరి తరపున కూడా వారికి సన్మానం చేయడానికి నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు వారందరికీ కూడా వాస్తవానికి ప్రతిరోజు ఆల్టర్నేట్ ఏంటంటే ఏ వస్తువు అయినా కూడా ఏమైనా పనిచేస్తే కొన్ని రోజుల వరకు ఉంటుంది. కానీ శానిటేషన్ విభాగం ఏంటంటే నిన్న చేస్తే మళ్ళీ తెల్లారి తయారవుతుంది. దాన్ని ఇంత మంచిగా అందరు ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి మరి ఎవరు కావాలంటే శానిటేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్ కావాలి. అందులో మా వాటిని ఇంత మంచిగా ఉంచుతున్న ప్రతి ఒక్కరు కార్మికులందరూ కూడా ప్రతి ఒక్కరికి సన్మానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మున్సిపల్ కార్మికులకు అలాగే మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఒక అవకాశం ఉంటే మాత్రం ప్రజలకు కార్పొరేషన్గా ఉన్నందుకు అందులో సేవ చేయడానికి నేను కూడా ముందు ఉంటానని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఒక 4 సార్లు గెలిచి ఈరోజు ఒక వినూత్నమైన కార్యక్రమం. ఎందుకంటే మనము ఇవాళ ఇంత శుభ్రంగా పరిశుభ్రంగా ఉంటున్నామంటే కార్మికులకు, మున్సిపల్ కార్మికులకు ఇవాళ బట్టలు, శాలువాలు మరి భోజనం ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందన విషయం. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం, వైశ్య సంఘంలో కానివ్వండి, ప్రతి సోషల్ యాక్టివిటీలో, కరోనా టైంలో కానివ్వండి, ఏదైనా కూడా ప్రతి దాంట్లో ఉంటారు. ఇందులో కూడా చాలా హ్యాపీ అనిపించింది ఇవాళ. ఎందుకంటే ఎంతోమంది కౌన్సిలర్లు రిటైర్డ్ అయిపోయినారు, ఎన్నో సందర్భాలలో ఇలాంటి కార్యక్రమాలు జరిగినాయి. కానీ ఇవాళ కార్మికులకు సన్మానం చేయడం కానివ్వండి, బట్టలు ఇవ్వడం కానివ్వండి, భోజనం చేయడం కానీ వాళ్ళని అంటే ఇవి చేస్తే ఇంకా ఎంకరేజ్మెంట్ అంటే ఇలాంటి చేస్తే మాకు ఇవాళ గుర్తింపు ఇచ్చిందని చెప్పి వాళ్ళు చాలా ఆనందపడతారు. ఇలాంటి ఒక వినూత్నమైన కార్యక్రమం తీసుకున్నందుకు వారి మిత్రుడైనందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ప్రతి కార్యక్రమంలో కూడా నేను ఉన్నానే ఉంటారు. ఇవాళ మీ అందరికీ చేస్తున్నారు కాబట్టి వారిని మా మిత్ర బృందం అందరి తరపు నుంచి వారిని అభినందిస్తున్నాం. అలాగే భవిష్యత్తులో ఆ దేవుని ఆశీస్సులు, ప్రేమ సాగరమైన ఆశీస్సులు ఉంటే
కార్పొరేషన్ అయింది కాబట్టి ఒకసారి మళ్ళీ అన్నగారికి ఆశీర్వదించాలని మనందరికీ తెలుసు. సింగరేణి గనుల్లో 100% ఉత్పత్తి లక్ష్యంగా కార్మికులు పనిచేయాలని సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ సూచించారు. బుధవారం మందమర్రిలోని KK5 గనిలో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గని ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణిలో 100% లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్క కార్మికుడు అంకిత భావంతో క్రమశిక్షణతో గనిలో పనిచేసినప్పుడే పూర్తి స్థాయిలో 100% సాధించగలుగుతామని సూచించారు. ముఖ్యంగా కొత్తగా ఎంపికైన డిపెండెంట్లు క్రమశిక్షణతో పనిచేయాలని, డ్యూటీలో గైర్హాజరు లేకుండా చూసుకోవాలని, పూర్తి స్థాయిలో పనిచేస్తేనే కంపెనీ అభివృద్ధి బాటలో నడుస్తుందని ఆయన సూచించారు. కంపెనీ బాగుంటేనే మనం బాగుంటామని ప్రతి ఒక్క కార్మికుడు గుర్తుంచుకోవాలని, సింగరేణిలో పనిచేయడం అదృష్టంగా భావించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఏరియాకు వచ్చిన సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ యూనియన్ నాయకులు పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మందమర్రి జనరల్ మేనేజర్ దేవేందర్, DYPM శ్యామ్ సుందర్ మరియు అధికారులు, నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి, అలాగే మనకి ఉత్పత్తి రక్షణ అనేది 2 కళ్ళు లాంటిది. కంపెనీకి మనకు రక్షణ ఉండాలి, దాంతోపాటు ఉత్పత్తి ఉండాలి. దానిలో భాగంగా ఇప్పుడు మనకు వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతుంది. ఇటు మన తెలంగాణ రాష్ట్రంతో పాటు అటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు NTPCకి మనకు బొగ్గు సరఫరా చేస్తున్నాము ఇప్పుడు దాకా. అలాగే మనము అందరూ దాదాపుగా ఈ మైన్ చూస్తాము ఊర్లోనే దాదాపు ఇంటి పక్కనే ఉన్నట్టు అనేక లక్షల మందికి సింగరేణి తల్లి ఉపాధి కల్పిస్తుంది. ఈ సింగరేణి మరింత డెవలప్ కావాలంటే ఇంకా కొత్త మైన్స్ కావాలి. ఇప్పుడు ఈ మైన్ లైఫ్ మనం 4 ఏళ్ళు ఉంది, దాదాపు 40-50 ఏళ్ళ మనకు స్టార్ట్ అయింది. 1962 30 మంది ఉపాధి పొంది ఉన్నారు. ఇలాంటి మైన్ క్లోజ్ అవుతుంది. మనకి కొత్త మైన్లు రావడం కూడా చాలా ఆవశ్యకత ఉంది. ఈ 4 ఏళ్ళు అయినాక మళ్ళీ మనం ఓపెన్ కాస్ట్కి వెళ్ళాలి. ఏంటంటే మారుమూల ప్రాంతాల వారికి, సింగరేణిలో నమ్ముకున్న వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఇలాగే కంటిన్యూ కావాలంటే మనకు ప్రొడక్షన్ పెరగాలి, రక్షణ పాటించాలి, నాణ్యత పాటించాలి, వెల్ఫేర్ ఇంకా కావాలి. దాంతోపాటు మనం పని చేయాలి. ఇప్పుడు ఏంటంటే పని చేయడం చాలా మంది మర్చిపోయారు. ఒకప్పుడు ఎంతో కష్టంతో, మీకంటే పాత జనరేషన్ వాళ్ళు ఇప్పుడు కూడా 50 నుంచి 60 ఏళ్ళు ఉన్నోళ్ళు చాలా బాగా కష్టపడుతున్నారు. వాళ్ళు అండర్గ్రౌండ్, చాలా మంది అండర్గ్రౌండ్ ఉన్నారు, అండర్గ్రౌండ్ పనిచేస్తున్నారు. కొత్త వచ్చిన వాళ్ళు మాత్రం ఏది మన ఉద్యోగం ఎక్కిన రోజు 2 రోజులు తిరుగుతుంటారు, ఏది నాకు సర్ఫేస్ కావాలని. సో కొత్త బ్యాచెస్, కొత్త వాళ్ళు, కొత్త పిల్లలు అందరు మనోళ్ళే. మీరు కొద్దిగా అర్థం చేసుకోవాలి. మనం ఏమి కాంట్రిబ్యూషన్ చేస్తున్నా, ఈ సింగరేణికి నేను ఏం చేస్తున్నా, నేను ఎన్ని టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగలుగుతున్నా, లేకుండా నేను ఎంత రక్షణతో ఉంటున్నా, నేను ఎంత క్వాలిటీ వర్క్ చేస్తున్నా అనేది అందరు ప్రశ్నించుకోవాలి. మినిమం మనకి 8 అవర్స్ 8 గంటల కంటే 1 నిమిషం కూడా ఎక్కువ వరకు పని చేయాల్సిన అవసరం లేదు. అది కనుక ఉంటే మీకు ఎట్లా వచ్చే ఓటీ వస్తుంది, అండ్ సండేస్లో పని చేస్తే ప్లే డేలో వస్తుంది, అండ్ PhD మీకు నేషనల్ హాలిడేస్ మిగతా హాలిడేస్లో వస్తూనే ఉంటాయి. సో ఎక్కువ ధ్యాస మనకి ఓటీ PhD పైన చాలా మంది ఉంటుంది. ఆ బాయిలో ఎంత బొగ్గు ఉంచిందనేది మనం పట్టించుకోము. సో కొంచెం మన తీరు మారాలి. ఈ రోజు కనుక మనం ఈ మైండ్లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 7,889 రూపాయలు, అది మనం అమ్మేది 3,916 రూపాయలు. మరి 4,000 రూపాయల టన్ను ఎవరు వస్తారు చెప్పండి? దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారా? మరి 8,000 రూపాయల టన్ను బొగ్గు అమ్మడానికి బయట మనకు పక్కనే మన నాగ్పూర్లో 2,500 దొరుకుతుంది. 2,500 ఆడ వదిలిపెట్టి 8,000 కొంటారా? కొను రావాలి. అందరూ అంకిత భావంతో పని చేయాలి. అందరూ అంకిత భావం చేయాలి. ఫ్రీ మాస్టర్లు చెలవు. ఏ యూనియన్ అయినా సరే ఇప్పుడు తప్ప అందరూ మేనేజ్మెంట్కి సహకరించే వాళ్ళే. అంతకుముందు అటు ఇటు ఉండేటోరు. దానికి మనం పకడ్బందీగా ఒక సర్కులర్ ఇష్యూ చేశాము. సో ఎవరు అట్లా నడుచుకున్నా మాకు ఇమ్మీడియట్గా మేనేజ్మెంట్ తెలియజేస్తే డెఫినెట్లీ. ఇప్పుడైతే అంతకుముందు ఎవరైనా ఫ్రీ మాస్టర్ పని చేసినంటే వాళ్ళు ఇప్పుడు ఎక్కువ పని చేయాలి. వాళ్ళకి చాలా బాధ్యతలు పెడుతున్నాము. నెక్స్ట్ స్ట్రక్చరల్ మీటింగ్ పెట్టుకున్నాము, జాయింట్ కన్సల్టేటివ్ కమిటీ మీటింగ్ అన్ని యూనియన్లు పెట్టుకొని మరింత వాళ్ళ గురించి వివరిస్తాము. ఇదేంటి మనం ఇంత ప్రొడక్షన్ చేస్తున్నాము, మీరు ఎంత కష్టపడుతున్నాము. ఒకప్పుడు ఏది ఆ పారాగుణం. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో విలేకరుల ముసుగులో అక్రమ దందాలకు పాల్పడుతున్న 7గురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. నిందితుల వద్ద నుంచి ఒక కారు, 90,000 రూపాయల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.
ఈరోజు నమ్మదగిన సమాచారంపై 7 వ్యక్తుల్ని అదుపులో తీసుకోవడం జరిగింది. నీల్వాయి బస్టాండ్లో మధ్యాహ్నం 12 గంటలకి నీల్వాయి ఎస్ఐ గారు మరియు పార్టీ వాళ్ళు ఎవరంటే చొప్పదండి జనార్దన్, మాసాని రమేష్, తగరం వెంకటేష్, తోడేటి సంతోష్, జీలపల్లి కోచం, దుబ్బల విష్ణు. వీళ్ళు గత 1 year కాలం నుంచి ఈ ఏరియాలో చాలా మట్టుకు వెహికల్స్ని ఆపి నకిలీ విలేకరు అవతారం ఎత్తి ఆ వెహికల్స్లో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ని బట్టి కర్ర తీసుకపోతే దొంగ కర్ర అని, లేదు పశువులు తీసుకపోతే ఆవులు ఉన్నాయని చెప్పి, తర్వాత మిగతా పీడిఎస్ రైస్ ఏదన్నా రైస్ పోతే పీడిఎస్ రైస్ అని చెప్పి ఈ విధంగా నకిలీ విలేకరులు అవతారం ఎత్తి చాలా వెహికల్ ఆపుతున్నట్టుగా మనకు ఇచ్చేయడం జరిగింది. దానిలో భాగంగా మన దగ్గర క్రైమ్ నెంబర్ 9, క్రైమ్ నెంబర్ 10, 25లో మనకు ఎక్స్ట్రాక్షన్ కింద అండర్ సెక్షన్ 308 క్లాస్ 2, 126 క్లాస్ 2, 351 క్లాస్ 2 రెడ్ విత్ 3 BNS యాక్ట్ కింద కేసు నమోదు చేయడం కూడా జరిగింది. వీళ్ళని విచారిస్తే వాళ్ళు మేము గతంలో ఆ కేసులో మేము ముద్దాయిలం, మేమే అక్కడ ఆపి వెహికల్ని ఆపి డబ్బులు వసూలు చేయడం జరిగింది. దీనిలో శ్రీధర్, జక్కుల శ్రీధర్ అనే వ్యక్తి బర్రెలు తీసుకుపోతా ఉంటే కల్లంపల్లి ఏరియా నుంచి వీళ్ళు కౌటాల అంగంలో కొనుక్కొని ఈ రూట్లో గోదావరికి వెళ్తున్న భాగంలో రాత్రి వాళ్ళని ఆపి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఆవులు తీసుకుపోతున్నారు, పోలీసుకు ఫోన్ చేసి మిమ్మల్ని ఇచ్చేస్తాం, మీరు ఈ రూట్లో ఎట్లా వస్తున్నారని చెప్పేసి వాళ్ళని ఇచ్చేస్తే 50,000 రూపాయలు వీళ్ళకు ఫోన్పే చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా 30,000 రూపాయలు కూడా ఆ శ్రీధర్ తాలూకు ఉన్న మనుషులు నగదు రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కంప్లైంటే కాకుండా వీళ్ళు చాలా సందర్భాలలో ఇలాంటి వెహికల్స్ని ఆపి గాదె మహేష్ అని ఆయన దగ్గర కూడా బెదిరించి 3 లక్షలు డిమాండ్ చేస్తే 75,000 రూపాయలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా అజీజ్ అనే వ్యక్తిని బెదిరించి 5,000 రూపాయలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చల్ల కుమార్ లక్ష్మీపేట ఆయన దగ్గర నుంచి కూడా 15,000 తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఒర్రెలో రైతు దగ్గర టేకు మూట్లు పెట్టుకుంటే ప్రాణహిత దగ్గర జనగామాలుగా మధ్యన ఆ రైతును కూడా బ్లాక్మెయిల్ చేసి 9,000 తీసుకోవడం జరిగింది. వీళ్ళు గత 1 year నుంచి ఈ 7 వ్యక్తులు ఒక కారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక కార్ ఇచ్చేసుకొని ఆ కార్లో తిరుగుతూ ఆ ప్రెస్ అని చెప్పి దానికి ఒక బోర్డు పెట్టుకొని జనాల్ని కావాలని బెదిరిస్తుంటూ ఈ రకంగా వసూలు చేస్తున్నాం. ఇలాంటి బాధితులు ఎవరన్నా కూడా వచ్చి దరఖాస్తు ఇవ్వాల్సిందిగా కోరుచును. వారిపైన ఖచ్చితంగా చట్ట ప్రకారంగా చర్య తీసుకొని నిందితులందరి మీద కూడా మనం అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ 7 వద్ద మనం ఒక కార్ సీజ్ చేయడం జరిగింది. తర్వాత ప్రెస్ డూప్లికేట్ ఈ అక్రిడేషన్ కార్డ్స్ చేయడం జరిగింది. వారి వద్ద 90,000 రూపాయలు కూడా రికవర్ జరిగింది. అదేవిధంగా కారు రికవర్ జరిగింది. వీళ్ళందరినీ కూడా మనం జేఎఫ్సీ బెల్లంపల్లి దగ్గర ప్రొడ్యూస్ చేసి వాళ్ళని రిమాండ్కి తరలించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 7 కూడా అందరిపైన కూడా గతంలో వీళ్ళు పాత నేరస్తులు, వీళ్ళందరిపైన కూడా కేసులు నమోదున్నాయి వివిధ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లో. ముఖ్యంగా బెల్లంపల్లి ఏసీపీ కార్యాలయం ఎదుట తాండూరు మండల వాసులు ఆందోళన చేశారు. సామూహికంగా తరలివచ్చిన యువకులు, మహిళలు ఏసీపీ కార్యాలయం ప్రధాన గేటు వద్ద నిలబడి కాల్టెక్స్ ఏరియాలోని బార్ అండ్ రెస్టారెంట్లో బండారి వంశీ అనే యువకుడిపై దాడికి పాల్పడిన నిందితులపై రౌడీ షీట్ ఓపెన్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నినదించారు. ఈ సందర్భంగా వంశీ కుటుంబ సభ్యులు, బంధువులు మాట్లాడుతూ ఈ నెల 7న మద్యం తాగడానికి వెళ్లిన వంశీపై బెల్లంపల్లి గాంధీనగర్ కు చెందిన అల్లి సాగర్, బట్వాన్పల్లికి చెందిన రత్నం సోమయ్య, అంబేద్కర్ నగర్ కు చెందిన మామిడి అన్నమయ్య, ఫౌషిల్ ముగ్గురు యువకులు చిత్తుగా తాగి విచక్షణ రహితంగా బీరు సీసాలు పగలగొట్టి తీవ్రంగా గాయపరిచారని పేర్కొన్నారు. నిందితులపై ఫిర్యాదు చేయగా పోలీసులు నామమాత్రపు సెక్షన్లతో కేసులు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నిందితులపై మరిన్ని సెక్షన్లు జత చేసి రౌడీ షీట్ ఓపెన్ చేయాలని, లేకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామన్నారు. పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. ఈ ఆందోళనలో బాధితుని కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువులు పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో బెల్లంపల్లి కాల్టెక్స్ ఏరియా బార్లో మద్యం తాగి ఓ యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచిన నిందితులపై రౌడీషీట్ ఓపెన్ చేయిస్తామని బెల్లంపల్లి ఏసీపీ ఏ రవికుమార్ తెలిపారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తాండూరు బండారి వంశీని అతి కిరాతకంగా బార్ రెస్టారెంట్లోనే తల మీద బీర్ బాటిల్తో తల మీద కొట్టి అదే బీర్ బాటిల్తో మళ్ళీ కొత్తి కడుపులో పొడవడం జరిగింది. అంత విచక్షణ రహితంగా కొట్టినా కానీ పోలీసులు నామమాత్రంగానే వాళ్ళ మీద మామూలు కేసులే పెట్టడం జరిగింది. వాళ్ళు యథేచ్ఛగా కూడా బయట తిరిగే పరిస్థితి నెలకొంది. మేము దాని విషయంలో ఏసీపీ గారిని కలవడం కూడా జరిగింది. ఏసీపీ గారు మాకు మాటిచ్చారు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని. ఒకవేళ అన్న మాట ప్రకారం ఏసీపీ గారు న్యాయం చేయకుంటే కనుక మేము ఎక్కడికి వెళ్ళడానికైనా సిద్ధంగానే ఉన్నాము. రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు కొడుతుంటే కూడా పోలీసు వ్యవస్థ ఇలా చేయడం చాలా బాధాకరం. వెంటనే వారి మీద చర్యలు తీసుకోవాలి. ఇలా ఒక మొగతనే కొడితే న్యాయం జరగని ఈ రక్షణలో ఆడవాళ్ళకి ఇంకేం న్యాయం జరుగుతుంది. వెంటనే ఇది గిట్ట వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి రౌడీ షీటర్ ఓపెన్ చేయకుంటే కనుక మేమంతా ఆందోళన దిగడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. మొన్న ఎస్ఆర్ఆర్ బార్లో మా తమ్మునిపై 6 రౌడీలు అతి కిరాతకంగా ఎయిర్ బాటిల్స్ తోటి కత్తులతోటి దాడి చేసి తీవ్రంగా గాయాలు చేసినారు. అట్టి దానిపై మేము బెల్లంపల్లి 2 టౌన్లో కంప్లైంట్ రాసియగా వాళ్ళపైన బెల్లంపల్లి 2 టౌన్ ఎస్ఐ మరియు సిఐ గారు ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా వారిని స్టేషన్ బెయిల్ తోటి బయటకు వదిలేశారు. కావున మాకు న్యాయం జరగలేదు అని చెప్పేసి ఈరోజు ఏసీపీ గారిని కలవడానికి వచ్చాము. ఏసీపీ గారు మాతో మాట్లాడి ఖచ్చితంగా వారిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అని చెప్పారు. అందులో 3 వ్యక్తులపైన ఖచ్చితంగా రౌడీ షీట్ అనేది ఓపెన్ చేస్తాం. ఆ 6గురిని కూడా నాన్ బెయిల్ కింద రిమాండ్కి అనేది 2 రోజులలో పంపిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఒకవేళ మాకు 2-3 రోజులలో ఇంత న్యాయం చేయలేదనుకోండి మేము ఖచ్చితంగా ధర్నా చేస్తాం, రాస్తారోగా చేస్తాం. అవసరమైతే కమిషనరేట్ని ముట్టడి కూడా చేస్తాం. ఎస్ఆర్ఆర్ బార్లో దాడి జరిగిన వంశీ పైన ఏం న్యాయం జరగకపోగా 2 రోజుల్లోనే చేసిన నిందితులు బయటికి వచ్చి యజెత్తగా తిరగడం జరుగుతుంది. కావున ఏసీపీ సార్ గారిని కలిసి వాళ్ళ ఫ్యామిలీకి తగు న్యాయం చేయాలని అందరం కోరడం జరిగింది. ఏసీపీ సార్ గారు కూడా వాళ్ళ మీద హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారం రౌడీ షీట్ ఓపెన్ చేసి ఈరోజే ప్రెస్కి ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. రేపటి వరకు సమయం ఇచ్చారు మాకు. రేపు లేదా ఎల్లుండి చూసి మళ్ళీ ధర్నా చేయడం మాత్రం జరుగుతుంది. ఆ నిందితులను పట్టుకొని రౌడీ షీట్ చేసి మిగతా వాళ్ళపైన కూడా నాన్ బెయిలబుల్ కేసు చేస్తేనే వాళ్ళ ఫ్యామిలీకి తగు న్యాయం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కేతనపల్లి మున్సిపాలిటీ గాంధారి కిల్లా మైసమ్మ జాతర ఈ నెల 14, 15, 16 తేదీలలో భారీ ఎత్తున నిర్వహించడానికి రంగం సిద్ధమైంది. గాంధారి మైసమ్మ తల్లి జాతర ఏర్పాట్లను మందమరి సర్కిల్ ఇన్స్పెక్టర్ కె శశిధర్ రెడ్డి, కేతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ జి రాజు, రామకృష్ణాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ జి రాజశేఖర్లు బుధవారం జాతర ప్రదేశాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సీఐ శశిధర్ రెడ్డి, కమిషనర్ రాజు జాతరకు రాబోయే భక్తులను ఉద్దేశించి వారు మాట్లాడారు. జాతరకు వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు. భక్తులు సంబంధిత అధికారులు, పోలీసులకు తప్పకుండా సహకరించాలని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా భక్తి శ్రద్ధలతో 3 రోజులు జరిగే జాతరలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. కమిషనర్ రాజు మాట్లాడుతూ భక్తులు జాతరలో ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించకూడదని, వీలైనంత వరకు జూట్ బ్యాగులను ఉపయోగించాలని, వన్యప్రాణులకు ప్లాస్టిక్ ద్వారా నష్టం వాటిల్లే పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ మున్సిపాలిటీకి సహకరించాలని తెలియజేశారు. కమిటీ సభ్యులు, భక్తులు జాతరకు అధిక సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకపోడు సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పి భార్గవ్, రాష్ట్ర జిల్లా కమిటీ నాయకులు, సంబంధిత అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 14వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు గాంధారి కిల్లా మైసమ్మ జాతర గురించి ఈరోజు ఎస్ఐ గారు, మున్సిపల్ కమిషనర్ గారు మరియు ఈ యొక్క ఆర్గనైజర్స్ ప్రతినిధులతో మీ అందరూ కూడా ఈ 3 రోజులు జరిగేపోయే ఈ జాతరకు ఏర్పాట్లు పరిశీలించేందుకు రావడం జరిగింది. మరి ఈ 3 రోజులకు సంబంధించి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము
కమిషనర్ గారు మరియు డీసీపీ మంచిర్యాల గారి ఆదేశాల మేరకు ఈ బందోబస్తు అంతా కూడా మేము ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడం జరిగింది. దాదాపు ఒక 150 నుంచి 170 మంది పోలీస్ పర్సనల్తో మేము అందరం కూడా ఈ ఎటువంటి పబ్లిక్ ఎటువంటి అభ్యంతరం లేకుండా ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళకి సంబంధించిన వెహికల్ పార్కింగే కానీ ఇంకా లోపల ఇంకా క్యూ లైన్ కానీ మిగతాది ఎక్కడైనా కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మా పోలీసు సంబంధించినంత కూడా మేము సంబంధితమే ఉన్నాము. మరియు అదర్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ చేసుకుంటూ మనకి పార్కింగ్ ఎక్కడైతే మనకు 2 వీలర్ పార్కింగ్ కానీ 4 వీలర్ పార్కింగ్ కానీ ఆ పార్కింగ్ ప్లేసెస్ కూడా మేము ఐడెంటిఫై చేసుకొని పెట్టుకుని అక్కడ కూడా మొత్తం కూడా పుషెస్ కానీ ఏదన్నా కూడా క్లీన్ చేపిస్తాము ఈజీగా పార్కింగ్ ఉండేందుకు. అలాగే మనం రోడ్ పార్కింగ్ చూసినట్టయితే రోడ్ సైడ్ ఉన్న పుషెస్ కూడా మన యొక్క కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు కానీ పంచాయత్ సెక్రటరీ కానీ అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకొని రోడ్ సైడ్ ఉన్న పుషెస్ కూడా మేము క్లియర్ చేపిస్తూ ఉన్నాము. మరియు ఇక్కడ సంఘం నాయకులతో కూడా మనము ఏర్పాట్లను పరిశీలిస్తూ మరి ఈ క్యూ లైన్ మెయింటెనెన్స్లో మనకి ఎక్కడైతే పైకి ఎక్కే క్రమంలో ఎక్కడైతే మనకు ప్రాబ్లమేటిక్ ఉందో అక్కడ కూడా ప్రాపర్ బ్యారికేడింగ్ డీసీబీ గారి పర్సనల్గా వచ్చి విజిట్ చేసి కొన్ని సజెషన్స్ కూడా చేయడం జరిగింది. దానిలో భాగంగా మనం ఎక్కడైతే కొండకు గుట్టపైకి మైసమ్మ గుట్టపైకి ఎక్కడైతే తొంభైకి కాడ కూడా మనకు బ్యారికేడింగ్ చేయమని చెప్పి సూచించడం జరిగింది. దానికి ఆ బ్యారికేడింగ్ విషయం కూడా వాళ్ళతో డిస్కస్ చేసి ప్రాపర్గా బ్యారికేడింగ్ ఇచ్చి ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు పీస్ఫుల్గా వచ్చి దర్శనం చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు చేయడం జరిగింది. అందరం కూడా మేము కోఆర్డినేషన్ చేసుకొని ఆల్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేసుకొని జరగబోయే జాతరను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని అందరూ పబ్లిక్ అందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యేటట్టు మా యొక్క విధిని మేము ముందుకు నడిపేందుకు సమర్థమే. ఈ నెల 14, 15, 16 తారీఖు మన గాంధారి మైసమ్మ గుట్ట దగ్గర ఉత్సవాలు నిర్వహించబోతున్నారు. ఈ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు పరీక్షించడానికి స్థానిక ఎస్ఐ గారు అలాగే సిఐ గారు ఎస్ఐ గారు అలాగే ఆదివాసీ సంఘం నాయకులతో పరిశీలన చేయడం జరిగింది. కలెక్టర్ గారు నిర్దేశించిన దాని ప్రకారం జాతర ఏర్పాటుకు సంబంధించిన శానిటేషన్ వాటర్ సప్లై అనేది కేతపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ఒక 15 నుంచి 20 మంది శానిటేషన్ వర్కర్స్తో లాస్ట్ 2 రోజుల నుంచి జాతర అయిపోయేంత వరకు కూడా మేము ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. భక్తులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది రిజర్వ్ ఫారెస్ట్ కావడం వల్ల ఇక్కడ ప్లాస్టిక్ అనేది నిషేధించడం జరిగింది. ప్లాస్టిక్ ఎక్కువ ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వెళ్ళినట్టయితే అడవి జంతువులు ఉన్నాయో ఇది అడవి జంతువులు తింటే ప్రమాదకరంగా ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా జాతరగా వచ్చేటప్పుడు ప్లాస్టిక్ బ్యాగులను తీసుకురాకుండా జూట్ బ్యాగులు అదే తీసుకురావాలి. అలాగే ఇంకొకటి ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఇక్కడ ఫైర్ ఏమన్నా స్టార్ట్ అయితే మొత్తం ఫారెస్ట్ అంతా కూడా కాలే ప్రమాదం ఉంది కాబట్టి భక్తులు వాళ్ళు సంబంధించిన వంటలు చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండి వంటలు అయిపోయిన తర్వాత వెంటనే ఆ నిప్పును ఆపగలరు. అదేవిధంగా తాగునీటికి సంబంధించి మనం 4 బోర్లు రిపేర్ చేస్తాము. అలాగే మందమరి మున్సిపాలిటీ నుంచి కాతపల్లి మున్సిపాలిటీ నుంచి కూడా వాటర్ ట్యాంకర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే 2 టాయిలెట్స్ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. భక్తులందరూ ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని అలాగే సమ్మక్క సారక్క మినీ జాతరను పురస్కరించుకొని తిర్యాని మండల కేంద్రంలో బుధవారం రోజున సమ్మక్క సారక్క బోనాల జాతరను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు బొమ్మగోని సత్యగౌడ్, కరికంటి బాపులు మాట్లాడుతూ సమ్మక్క సారక్క మినీ జాతరను పురస్కరించుకొని తిర్యాని మండలంలోని అరటిపల్లి స్టేజ్ వద్ద కొలువుదీరిన శ్రీ సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు బోనాలతో బయలుదేరి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ప్రసాదాలను సమర్పించి మండల ప్రజలు సుభిక్షంగా వర్తిల్లేలాగా ఉంచమని అమ్మవార్లను కోరుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు కరగంటి రమేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. మన దేవతాశరణం ఈరోజు మినీ జాతర మేడారంలో మినీ జాతర జరుగుతుంది కనుక అరటిపల్లి స్టేజ్ వద్ద ఉన్న తిర్యాని మండలంలో మరి అమ్మవారికి ఈరోజు బోనాలు తీయడం జరుగుతుంది. ఈ మినీ జాతర సందర్భం అమ్మవారు చల్లగా చూడాలని, అదే కాకుండా పశువులు కావచ్చు పంటలు కావచ్చు ప్రతి ఒక్క సందర్భంలో అమ్మవారు కరుణ కటాక్షం చూపుద్దని ఆశిస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరికి సంతానం అని కోరుకునే వాళ్ళకి సంతానం, అదే కాకుండా సర్వ సమస్యల్ని అమ్మవారు ఎదుర్కొని అందరికీ ఆమె ఆశీర్వాదం ఇస్తుందని కోరుతున్నాం. ఈరోజు మాత్రం మినీ జాతర సందర్భంగా బోనాల జాతర, ఇది బోనాల జాతర తీయబడుతుంది. దీనికి ప్రజానికం అందరూ చల్లగా ఉండాలని ఆనందపడుతున్నాం. ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, కమిషన్ల ప్రభుత్వం నడుస్తుంది. హాజీపూర్ మండల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. విలేకరుల ముసుగులో అక్రమ దందాలకు పాల్పడుతున్న 7గురిని అరెస్టు చేసిన నీల్వాయి పోలీస్ అధికారులు. నిందితుల వద్ద నుండి 1 కారు, 90,000 నగదు స్వాధీనం. బెదిరింపులకు పాల్పడితే సమాచారం అందించాలన్న ఏసీపీ వెంకటేశ్వర్లు. మంచిర్యాల జిల్లా బొక్కలగుట్ట సమీపంలో ఘనంగా గాంధారి జిల్లా మైసమ్మ జాతర.
ఈ నెల 14, 15, 16 తేదీల్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తి. మందమరి ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జి రాజు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.